వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ బావమరిది రాజ్ పాకాల ఫామ్ హౌస్లో జరిగిన పార్టీ కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఫామ్ హౌస్లో శనివారం రాత్రి జరిగిన ఈ పార్టీపై పోలీసులు దాడి చేసి పలువురిని అదుపులోకి తీసుకున్నారు. అక్కడ ఒకరు డ్రగ్స్ పాజిటివ్గా వచ్చినట్టు ఎక్సైజ్ శ్రీలత తెలిపారు. అయితే ఈ క్రమంలో రాజ్ పాకాల పరారీలోనే ఉన్నారు. రాజ్ పాకాల ఫ్రెండ్ విజయ్ మద్దూరికి డ్రగ్స్ పాజిటివ్గా వచ్చినట్లు నిన్న ఆరోపణలు వచ్చాయి. అయితే తాజాగా విజయ్ మద్దూరి చెప్పిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. తాను ఎటువంటి డ్రగ్స్ తీసుకోలేదని, తనపై పోలీసులు తప్పుడు అలిగేషన్స్ చేస్తున్నారని విజయ్ మద్దూరి చెప్తున్నారు. రాజ్ పాకాల తనకు ఫ్రెండ్ అని, అది కేవలం దీపావళి పార్టీకి మాత్రమే తనని ఇంటికి పిలిచారని, కుటుంబ సమేతంగా వెళ్ళి హాజరయ్యానని విజయ్ మద్దూరి చెప్తున్నారు. మరోవైపు నిన్న రాత్రే కేటీఆర్ కూడా క్లారిటీ ఇచ్చారు. అది కుటుంబ సమేతంగా జరుపుకున్న పార్టీ దీపావళి పార్టీ, ఎక్కడ డ్రగ్స్ ఆల వాళ్ళు కనపడలేదని పోలీసులే చెప్పారు అని చెప్పి కేటీఆర్ కూడా చెప్పారు. అయితే నిన్న ఉదయం మాత్రం హైడ్రామా నడిచింది. నిన్న ఉదయం అక్కడ డ్రగ్స్ పార్టీ రేవు పార్టీ జరిగినట్లుగా ఆరోపణలు వచ్చాయి. పోలీసులు కూడా మొదట అదే విషయాన్ని చెప్పారు. ఎక్సైజ్ సిఐ శ్రీలత కూడా చెప్పారు పార్టీలో హాజరైన ఒక వ్యక్తికి డ్రగ్స్ పాజిటివ్గా వచ్చిందని. ఆ తర్వాత విజయ్ మద్దూరి వాంగ్మూలం ఇచ్చినట్టు కూడా బయటికి వచ్చింది. తాను డ్రగ్స్ తీసుకున్నానని, రాజ్ పాకాల తనకు డ్రగ్స్ ఇచ్చాడని చెప్పి విజయ్ మద్దూరి వాంగ్మూలం ఇచ్చినట్టుగా కూడా వివరాలు బయటికి వచ్చాయి. అయితే ఇది డ్రగ్స్ పార్టీయా రేవు పార్టీయా అనేది ఇంకా క్లారిటీ రాలేదు. ఈ విషయంపై ఇంకా దర్యాప్తు జరుగుతుంది. మొత్తానికైతే ఈ వ్యవహారాన్ని మొత్తం నడిపించిన రాజ్ పాకాల, కేటీఆర్ బావమరిది ఎవరైతే ఉన్నారో రాజ్ పాకాల, ఆయన ఇంకా పరారీలోనే ఉన్నారు. ఆయన అదుపులోకి తీసుకుని విచారిస్తే మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంది. హలో అండి, నా పేరు విజయ్ మద్దూరి. నేను ఒక సాఫ్ట్వేర్ ఎంటర్ప్రెన్యూర్. మొన్న నా మిత్రుడు రాజ్ పాకాల గారు కుటుంబ సమేతంగా, అంటే భార్య పిల్లలతో అందరిని ఇన్వైట్ చేశారు, ఫ్యామిలీస్ని, దివాళీ పార్టీ కోసం. అక్కడ ఎటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ కూడా జరగలేదు. కానీ మమ్మల్ని టార్గెట్ చేస్తూ పోలీసులు చేస్తున్న అలిగేషన్స్ చాలా అన్యాయం అండ్ తప్పు. మేము చాలా హర్ట్ అవుతున్నాం దీని గురించి. మేము ఎటువంటి తప్పు చేయలేదు. మొన్ననే మేము ఒక కొద్ది రోజుల క్రితమే ప్రపంచ పర్యటన చేసుకొని నేను ఇండియాకి వెనక్కి వచ్చాను. అండ్ ఆ ప్రూఫ్ కూడా నేను పోలీసులకు చూపించాను. అయినా కూడా వాళ్ళు ఎఫ్ఐఆర్లు చాలా, నేను చెప్పని మాటలు కూడా నేను చెప్పినట్టుగా రాస్తున్నారు. ఇది చాలా తప్పు. నాకు నా కుటుంబానికి, నా స్నేహితులకు, అలాగే రాజు గారు వారి కుటుంబానికి, వాళ్ళ స్నేహితులకు ఇది తీరని అన్యాయం. చాలా తప్పు ఇలా చేయడం. దయచేసి నేను ప్రజల్ని కోరేది ఒకటే, మీరు అవన్నీ నమ్మకండి వాళ్ళు రాసిన మాటలు. నేను భారతీయుడిని, మొదటిన అమెరికాలో 15 ఏళ్ళు కష్టపడి చదివి అమెరికన్ సిటిజన్ అయ్యాను. గ్లోబల్ బిజినెసెస్ రన్ చేశాను. నాకు 30 ఏళ్ల పైగా అనుభవం ఉంది సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో. ఎక్కడ మచ్చలేని కెరియర్ నాది. ఒక్క తప్పుడు ప్రచారం వల్ల అదంతా మంటలో కలపడానికి ప్రయత్నిస్తున్నారు. దయచేసి నమ్మకండి. నిజాలు బయటికి తప్పకుండా వస్తాయి. కోర్టు దగ్గరికి వెళ్ళాం.